సుమన్ టీవీ నేను మీ అఫ్జల్ పెద్దపంజాని మండలం మాలపల్లిలో నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి కలకాలం రేపుతుంది. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు ఆస్తి తగాదాల కారణంగా హత్య చేయడం జరిగింది. ఛాతీలో బుల్లెట్ దిగడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మేకల రెడ్డప్ప మొదటి భార్య కుమారుడైన శ్రీనివాస్ రెండో భార్య కుమారుడు ఆస్తి కోసం హత్య చేశాడని వివరిస్తున్నారు. పెద్దపంజాని మండలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం పలంనేరు ఏరియా ఆసుపత్రికి తరలించబడింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు తెలియాల్సి ఉంది. గొడవలు తెలుసు అంటే గతంలో ఇప్పుడు ఎన్నేళ్ళు పుట్టినింట్లో మన జాతర జరిగా ఆ జాతరకు వాళ్ళు వచ్చారు. ఈయన వచ్చాడు. వచ్చినప్పుడు చెప్పారు మాకు ఇట్లా గొడవలు ఉన్నాయి, అన్నదమ్ములకి గొడవలు ఉన్నాయని చెప్పాడు. చెప్పినాక 2-3 రోజులు ఇప్పుడు ఇప్పటికి 4 రోజులు అయింది. 4 రోజులు అయింది. 4 రోజుల లోపల ఏం జరిగింది తెలుదు, కానీ వీళ్ళదే ఏదో ఉంటుంది. వీళ్ళు ఎవరినో ఉన్నాయి. గొడవ ఎన్ని రోజులు అయింది? 4 రోజుల ముందు చెప్పారు. మాకు బిడ్డ లేదు, వస్తాము మాట్లాడతామో చెప్పి. మీరేమవుతారన్నా? మా చెల్లెలు, మీ చెల్లెలు బాడీ కూడా నీకు ఎత్తించలేదు. ఆల్రెడీ తెలుసు అందరికి. ఆయన భార్య అయినా చెప్తా ఉంది ఎవరు అని. వాళ్ళ పేరు చెప్తే కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తేనే బాడీ ఎత్తిస్తాం. ఇప్పుడు దాకా కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. మాహితి ఏం లేదు. చెప్తా ఉన్నారు వాళ్ళు నోరు కొట్టుకొని వాళ్ళు అరెస్తా ఉన్నారు. ఏమీ కానీ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉండదు. అమరులకి అంత మాహితి తెలుసు, చెప్పినాం సార్. వాళ్ళకి 3 బిడ్డలు, ఒక బిడ్డకి పెళ్లి చేయాల, ఇంకొక బిడ్డ చదువుతుంది, చిన్నోడు ఆడే ఉన్నారు చూడండి, మీరు కుక్క ఉన్నారు చూడండి. వాళ్ళకి ఆధారం అనేదే లేదు. రేపు ఇంకా ఇట్లా వాళ్ళు చేయరనే గ్యారంటీనూ లేదు. ఇప్పుడు వాళ్ళ అప్పని చంపినా అప్పుడు చూపిలేదు, ఇప్పుడు ఏ పని చంపినా రేపు వాళ్ళు చంపిన గ్యారంటీ ఉందా? దయచేసి దాన్ని ఇతకి ఎవరు ఉన్నారో, దాని నిందితులు ఎవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలని మాత్రం. ఎప్పుడు పోయినారు? ఏమైంది? ఏమైందో తెలియదు సార్. 8 గంటలకి నేను ఫోన్ అడిగితే మా 5 నిమిషాల్లో వస్తాను వచ్చినోడు మళ్ళీ రాలేదు. 8 గంటలకా? 8 గంటలకి. మళ్ళీ మీరు నైట్లో ఏమైనా ఫోన్ చేసినారా? నా దగ్గర ఫోన్ లేదు సార్. మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? తెల్లారు వచ్చి ఆవులు కట్టేసి చూస్తే మీరు కొనుక్కోండేమో చూసి. మీరే చూసారా? ఎంతమంది పిల్లలు? కొడుకు 2 కూతురు. ఆయన సపోర్ట్ ఇంకెవరన్నా వచ్చారా? ఎవరు వాళ్ళు ఇంపార్టెంట్ కూడా వచ్చారు. 8 మీకు జీవన పైన అనుమానం అనుమానం కూడా వీళ్ళందరూ ఉన్నారు సార్. పేర్లు ఏమన్నా? పేర్లు చెప్పాను. ఇంతకు ఎందుకు ఇలా చేయండి సార్ మా భూములు గొడవలు ఉన్నాయి సార్. అవి నా పేరు మీద కొంచెం చేసినాడు. అది ఇప్పుడు వాళ్ళు అంత భాగాలు కావాలంటే ఇలాదనేసి వాళ్ళకి కొంచెం కసి ఉంది. అందు గురించి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని ఇట్లా చేసినారేమో అని మాకు అనుమానం. మా దయ్యాదులే అంతా. మా ఆమె కొడుకు మామ ఉంచుకున్న ఆమె కొడుకు మీద, ఆమె మీద, ఇద్దరి మీద డౌట్ ఉంది. ఏం చేశాడమ్మా అబ్బాయి? అబ్బాయి తిరుపతిలో ఏం చేస్తున్నాడు అని ఇప్పుడు మాకు ఈమె ఇక్కడే ఇంతకు అబ్బాయి ఎవరు? ఈ ఏ పేరు అబ్బాయి? రాదు ఇండియా.